జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుష్మిత, ఎవరొచ్చారో చూడు. మీ శృతి వదినొచ్చిందే, రా. ఏంటత్తయ్యా, ఇంట్లో లేదేమో. సుష్మిత, రూమ్లో చూద్దాం అత్తయ్య. అలాగే. సుష్మిత, రేయ్. ఏంటి అత్తయ్య మొహం అలా మారిపోయింది? అసలేమైంది? సుష్మిత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే సంథింగ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. రే ఎదవల్లారా, ఏం కాపలాగా ఉంటున్నారా? మీ కళ్ళు గప్పి వెళ్ళిపోయింది. వెళ్ళి వెతికి తీసుకురండి. నా కూతురుతో రాకుండా వచ్చారో చంపేస్తాను. పోండి. అసలేమైంది అత్తయ్య? నాకేం అర్థం కావడం లేదు. సుష్మిత అక్షర తమ్ముణ్ణి ప్రేమించింది. నేను ఒక అతన్ని ప్రేమించాను మామ. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వీళ్ల తమ్ముడని తెలిసాక చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. అది జరిగింది. మన శత్రువు తమ్ముడికి నా కూతుర్నిచ్చి పెళ్ళెలా చేస్తానే? అవునత్తయ్య, అసలు అదెలా కుదురుతుంది? అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దానికి పారిపోయింది. ఆ అక్షర దగ్గరికే వెళ్ళుంటుందత్తయ్య. చెప్పండి. నువ్వే చెప్పాలి అక్షరా. కలెక్టర్ వయ్యుండి నువ్వు చేసేది ఇదేనా? ఏం చేశాను? తెలీదనుకోకు. మా అమ్మాయిని తీసుకెళ్ళి నీ తమ్ముడితో పెళ్లి చెయ్యాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? అదే చెయ్యాలి అనుకుంటే ఎక్కడి నుంచో ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకే మీకిచ్చే అంతుంది. తెలివిగా మాట్లాడుకో. నా కూతురు కనిపించడం లేదంటే అది నీ దగ్గరకే వచ్చుంటుంది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆ మాటే అనొద్దు అనేది కనకం గారు. అక్షరా, నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టి వచ్చి నా కూతుర్ని తీసుకెళ్తాను. మీకు చేయడానికి ఇంకేం పనిలేదని మైండ్ పని చేయట్లేదా? మీ అమ్మాయి నా దగ్గరికి రాలేదు. అయినా నాకు చాలా పనుంది. నా టైం వేస్ట్ చేయకండి. ఏయ్ ఏయ్, కాల్ కట్ చేసింది. సుష్మిత రాలేదంటుంది. మరి ఎక్కడికి వెళ్ళుంటుందత్తయ్య? సుష్మిత ఎక్కడున్నావు? ఆటో ఆటో, ఎక్కడికి వెళ్దాం సుబ్బు? ముందు ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్దాం. ఏ బస్ దొరికితే ఆ బస్ ఎక్కేద్దాం. మా అమ్మాయిని తీసుకెళ్ళి నీ తమ్ముడితో పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఆటో, నా కూతురు కనిపించడం లేదంటే అది నీ దగ్గరకే వచ్చుంటుంది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆటో ఆటో. బాసు కారాపు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.